నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఎవరైనా వ్యక్తి చనిపోతే, ముఖ్యంగా ఎవరైనా సెలబ్రిటీ చనిపోయినా కానీ వందల్లో, వేలల్లో, లక్షల్లో వస్తూ ఉంటారు అంటే చూసేందుకు. కానీ ఇక్కడ ఒక క్రిమినల్‌ని చూసేందుకు వేలల్లో, లక్షల్లో వస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. మరి నిజంగానే ఇతని క్రిమినలా? క్రిమినల్ అయితే లక్షల్లో ఎందుకు వస్తూ ఉంటారు? యెస్, ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవుతూ ఉంది. బీహార్‌కి చెందిన భరత్ భూషణ్ తివారీ అనే వ్యక్తి మరణించడం జరిగింది. ఎన్‌కౌంటర్‌లో మరణించడం జరిగింది. మరి క్రిమినల్ నిజంగానే క్రిమినలేనా? క్రిమినల్ అయితే ఎందుకు ఇంతమంది వస్తున్నారు అనేది ఒక్కసారి ఈ వీడియోలోకెళ్ళి చూస్తే గనక, యెస్, ఈ భరత్ అనే వ్యక్తి 28 సంవత్సరాలు నిండిన వ్యక్తి. అయితే ఈ వ్యక్తి ఎక్కువ ప్రజల కోసం, ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల పోరాడుతూ ఉండే వ్యక్తి. గవర్నమెంట్‌ని ప్రశ్నిస్తూ ఉండే వ్యక్తి అన్నమాట. ముఖ్యంగా ఏంటి అంటే ఈ బీహార్‌కి చెందిన ఈ వ్యక్తి ఇతని గ్రామంలో గానివ్వండి, ఇతని చుట్టుపక్కల్లో గ్రామాల్లో గానివ్వండి, సో ఏదైతే వరదల్లో కొట్టుకపోయిన ఊర్లుంటాయో, తాగుదామంటే నీరు కూడా ఉండని ఏవైతే గ్రామాలుంటాయో, కరెంటు లేని కూడా గ్రామాలు ఏవైతే ఉంటాయో, సో ఈ గ్రామాలని ఎక్కువ దృష్టి పెట్టి, ఈ గ్రామాల్లో చాలా ప్రాబ్లమ్ ఉంది. వరదల్లో చాలా కొట్టుకుపోయాయి గ్రామాలు. వీళ్ళకు సహాయం చేయాలి, నష్టపరిహారం కల్పించాలి అని చెప్పేసి అక్కడ ఉన్న కలెక్టర్ ఆఫీసుల చుట్టూ గానివ్వండి, అక్కడున్న ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ గానివ్వండి, ప్రతిరోజు తిరిగేది, ప్రతిరోజు సమస్య పట్ల పోరాడేది, ప్రతిరోజు ఒక ఫామ్ ఇలా పెట్టేది. కానీ మరి ఈ భరత్‌కి ఒకేసారి ఏం జరిగింది? ఎందుకు ఎన్‌కౌంటర్ చేశారు? మరి ఎందుకు క్రిమినల్ అనే ముద్ర వేశారు? అనేది ఒక్కసారి మాట్లాడుకుంటే గనక, సో ఎప్పుడైతే ఇతను ఆఫీసుల చుట్టూ తిరగడం స్టార్ట్ చేశారో, వాళ్ళు ఒక హామీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, పనులైపోతాయి, తప్పకుండా తొందరలోనే చేస్తాము అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క ఆఫీస్‌లో ప్రతి ఒక్క ఆఫీసర్ చెప్పడం జరుగుతూ ఉంది. కానీ అలాంటిది ఇప్పటికి ఏ ఒక్క చిన్న పని కూడా కాలేదు. ఎందుకు ఇలా అవుతలేదు అని చెప్పేసి అతను ఇక ఫేస్‌బుక్ లైవ్ స్టార్ట్ చేశాడు. అతను చేసే ప్రతి ఒక్క పని ఆ లైవ్ ద్వారా ప్రశ్నించడం జరిగింది. బీహార్ గవర్నమెంట్‌ని ప్రశ్నించడం జరిగింది. అక్కడున్న మండల్ వాళ్ళని గానివ్వండి, అక్కడున్న డిస్ట్రిక్ట్ వాళ్ళని గానివ్వండి, ఆహ్, ప్రతి ఒక్క లీడర్‌ని మెన్షన్ చేసి అతను ప్రశ్నించడం జరిగింది. సో ఇక వాళ్ళ ఉన్న గ్రామ ప్రజలతో కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే వాళ్ళతో మాట్లాడే విజువల్స్ గాని, వాళ్ళు మాట్లాడే మాటలు గాని ప్రతి ఒక్కటి లైవ్‌లో చూయించడం జరిగింది. సో ఇక తనకి మెంటల్లీ డిస్టర్బ్‌డ్, అతని మెంటాలిటీ కరెక్ట్ లేదు, అతను కొంచెం డిస్టర్బ్‌గా ఉన్నాడు అని చెప్పేసి ఒక ముద్రేశారు. సో ఇక అతనికి శత్రువులనేది ఎక్కువ పెరిగిపోయారు. అదే విధంగా బీహార్ గవర్నమెంట్ నుంచి కూడా ఎక్కువ సపోర్ట్ అనేది లేకుండా పోయింది. ఇక అతని సేఫ్టీ కోసమని అతను ఒక గన్ కూడా తెచ్చుకోవడం జరిగింది. ఆ గన్ ఏంటంటే ఇతన్ని అరెస్ట్ చేసేందుకు ఎప్పుడైతే పోలీసులు వెళ్తారో అప్పుడు ఇతని చేతిలో ఒక గన్ కూడా కనిపిస్తుంది. అది కూడా అతని రక్షణ కోసమే తీసుకున్నానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఒక లైవ్‌లో అయితే. ఇక తీరా చూస్తే అతను ఎప్పుడైతే మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళి గ్రామ ప్రజల పట్ల ప్రజలతో మాట్లాడుతూ ఉండగానే అప్పుడు పోలీసులైతే రావడం జరుగుతూ ఉంది. అతన్ని అదుపులోకి తీసుకునే సమయంలోనే నేను లొంగిపోతాను అని చెప్పేసి అదే లైవ్‌లో నేను లొంగిపోతానని చెప్పేసి అతని గన్ను కూడా పడేయడం జరుగుతుందక్కడ. కానీ అయినప్పటికీ అతన్ని అక్కడికక్కడే అంటే మమ్మల్ని చంపడానికి చూసాడు, మమ్మల్ని కాల్చడానికి చూసాడు అని చెప్పేసి అతన్ని అక్కడ ఎన్‌కౌంటర్ చేసేస్తారింకా. సో అప్పుడు అక్కడున్న గ్రామ ప్రజలు ఎవరైతే ఉంటారో, చాలా మంది గ్రామ ప్రజలు గానివ్వండి, అక్కడున్న అతన్ని అభిమానించే వాళ్ళు గానివ్వండి, సో చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అతని మరణం వెనకాల అసలు ఏం జరిగుండొచ్చు? ఎందుకు ఎన్‌కౌంటర్ చేసుండొచ్చు? అని జెప్పేసి ఇప్పుడు గూడా గవర్నమెంట్ అయితే ఎంక్వైరీ అయితే చేస్తూ ఉంది. సో దీని మీద కేసులు గూడా నమోదవుతూ ఉన్నాయి. ఇతన్ని చూసేందుకు చాలామంది అడ్వకేట్‌లు గానివ్వండి, లాయర్‌లు గానివ్వండి, అదే విధంగా గ్రామ ప్రజలైతే అతని గ్రామ ప్రజలనే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజల్లో నుంచి గూడా అతని ఊరికైతే తరలి వస్తూ ఉన్నారని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఒక మంచి వ్యక్తి ప్రశ్నిస్తే గవర్నమెంట్ అనేది ఇలా రియాక్ట్ అవుతుందా? అనేది గూడా ఒక క్వెషన్. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? భరత్ భూషణ్ తివారీ గురించి, అతను ప్రశ్నించిన విధానం గురించి గానివ్వండి, అతనికి రియాక్ట్ అయిన బీహార్ గవర్నమెంట్ గురించి గానివ్వండి, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.